హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే బీఎస్ఎఫ్ అండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఉద్యోగాలు, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఏఎస్ఐ స్టోనోగ్రాఫర్ ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగిందండి. ఇది ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని చూసుకుంటే 323 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. దీంట్లో మనం ఇక్కడ చూసుకుంటే ఏఎస్ఐ స్టోనోగ్రాఫర్ అండి, వీళ్ళకు 11 వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగింది. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ అండి, వీళ్ళకి అనేది ఇక్కడ చూసుకుంటే మీరు 312 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక అనేది నోటిఫికేషన్ అయితే క్లారిటీగా చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏమేమి కావాలో అదేవిధంగా డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తానండి, అక్కడ నుంచి వెళ్ళి మీరు ఈజీగా అనేది చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియోలో మనం ఇలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. చూసుకుంటే క్వాలిఫికేషన్ అనేది మీ దగ్గర ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. జస్ట్ మీ దగ్గర ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా మీరు అప్లై అనేది చేసుకోగలరు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ అప్లై ప్రాసెస్ అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, అప్లై ఇయర్ పైన అయితే క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ నెక్స్ట్ అయితే మీరు చూసుకోవచ్చు అండి, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇచ్చిన తర్వాత జనరేట్ ఓటీపీ అనేది క్లిక్ చేస్తే మీ నెంబర్కి అనేది ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఆ ఓటీపీ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైనా ఐడి ప్రూఫ్ అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఐడెంటిటీ టైప్ అనేది ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పాస్పోర్ట్, అదేవిధంగా పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఓటర్ ఐడి కూడా ఉంటుందండి. మీకు ఏది మీ దగ్గర ఉంటే అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఆ ఐడి నెంబర్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఇది ఫిల్అప్ చేసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. లాస్ట్ డేట్ నాటికి మీకు ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అవుతున్నాయి ఇక్కడైతే ఫిల్అప్ అనేది రావడం అయితే జరుగుతుంది ఏజ్లో. అదేవిధంగా నేషనాలిటీ అనేది ఇండియన్ అని రావడం అయితే జరిగింది. అదేవిధంగా తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ మదర్ నేమ్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ బాడీ పైన ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉంటే అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే జెండర్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మేల్ ఆర్ ఫీమేల్ అనేది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మెరిటల్ స్టేటస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే మ్యారీడ్, అన్మ్యారీడ్, డైవోర్స్, విడోస్ అనేది ఉంటే కూడా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే కేటగిరీ రిజర్వేషన్ అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రిలీజియన్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దీంట్లో మనం చూసుకుంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, అదేవిధంగా బుద్ధిస్ట్, జైనిస్ట్, అదర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో మీరు ఏ కేటగిరీ నుంచి ఉంటే అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ కేటగిరీ అయితే ఇక్కడ మీరు దేంట్లో అప్లై చేయాలనుకున్నారో మీ క్యాస్ట్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, అన్రిజర్వ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇచ్చిన తర్వాత సబ్ రిజర్వేషన్ అనేది మరోసారి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ టిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఎక్సర్వీస్ మెన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు లేకపోతే నో పైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ రావడం అయితే జరిగిందండి. తర్వాత మీ అడ్రస్ అనేది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ పర్మనెంట్ అడ్రస్ అనేది మీ హౌస్ నెంబర్, విలేజ్, అదేవిధంగా ఇక్కడ మీరు మండల్, అదేవిధంగా మీ స్టేట్ అని కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ పిన్ కోడ్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ స్టేట్ అని ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మీరు స్టేట్ ఫిల్అప్ చేసి తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, మీరు సపోజ్గా ఇక్కడ తెలంగాణ నేను ఇస్తే మీది ఏ డిస్ట్రిక్ట్ ఉందో అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత విలేజ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే పోలీస్ స్టేషన్ అనేది ఇది మ్యాండేటరీ కాదండి, ఒకవేళ ఉంటే మీరు ఫిల్అప్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కరస్పాండింగ్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుందండి, లేకపోతే వేరుగా ఉంటే మళ్ళీ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు సేవ్ అండ్ నెక్స్ట్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ అడ్రస్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ రావడం అయితే జరిగిందండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఉంటే మీకు ఏ సర్టిఫికేట్ ఉందో కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. అదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మీ హైట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
అదేవిధంగా మేల్ క్యాండిడేట్ వాళ్ళైతే మీరు ఇక్కడ చెస్ట్ విషయం అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీకు నార్మల్ చెస్ట్ ఎంత ఉంటుందో ఆ తర్వాత వెయిట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే బ్లాక్ లిస్టెడ్ డిక్లరేషన్ అనేది ఇక్కడ ఒకసారి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ పైన ఏమైనా క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉంటే ఏమైనా ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే క్వాలిఫికేషన్ టైప్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉందో అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దాంతోపాటు మీకు ఇక్కడ ఎలిజిబుల్ ఉందో లేదో అయితే వాళ్ళు డిసైడ్ అనేది చేస్తారు. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ మీ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ నెంబర్ అనేది. ఆ తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఏ స్టేట్ నుంచి మీరు పాస్ అయ్యారు ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడు నుంచి పాస్ అయ్యారు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కింద అయితే షో అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా మళ్ళీ ఏదైనా మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా ఇక్కడ ఫిల్అప్ చేసి యాడ్ పైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇంతకుముందు మీరు ఇక్కడ ఫిల్అప్ చేసి ఇక్కడైతే రావడం అయితే జరుగుతుందండి. ఆ తర్వాత ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేస్తే ఇక్కడ పెన్సిల్ గుర్తు పైన వెళ్ళి మీరైతే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్ యూ ఎంప్లాయిడ్ అని ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఎస్ అని లేకపోతే నో అని ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఆ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే రావడం అయితే జరుగుతుందండి. ఇదే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ డాక్యుమెంట్ అదేవిధంగా మీ ఫొటోస్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ మీ ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ సిగ్నేచర్, ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ 10th క్లాస్ది, ఆ తర్వాత ఇంటర్ది అనేది ఇక్కడ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డిక్లరేషన్లో టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి మీ డాక్యుమెంట్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరిగిందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే పోస్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే ఏఎస్సీ స్టెనోగ్రాఫర్కి అప్లై చేయాలనుకుంటున్నారా, హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్కి అనేది అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్కి మీరు ఇక్కడ ఎలిజిబులా లేదా అనేది ఇక్కడైతే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ ఎస్ ఉంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఎస్ అని. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ ఫిజికల్ స్టాండర్డ్ అనేది ఇక్కడ మరోసారి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు మీరు. ఇక్కడ జనరల్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్టీ వాళ్ళకి అనేది రిలాక్సేషన్ అయితే ఇస్తారండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళకి అనేది కరెక్టే అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదైతే మీరు నోటిఫికేషన్ చూస్తే క్లారిటీ అనేది అర్థం అవ్వడం అయితే జరుగుతుందండి. కిందది ఇక్కడైతే మనకైతే వర్తించదు, ఇదైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఇంతకుముందు ఫిల్అప్ చేసిన చెస్ట్ అదేవిధంగా హైట్ అనేది ఇక్కడైతే చూపిస్తుందండి. అదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చండి మీరు ఫిల్అప్ చేసేంత రైట్ ఉందో లేదో ఒకసారి అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేస్తే ఎడిట్ ఆప్షన్ అనేది పక్కన ఇక్కడ చూపిస్తడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి అయితే మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చండి. ఇక్కడ ఆ తర్వాత చూసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫీజ్ డీటెయిల్స్ కూడా అడగడం అయితే జరుగుతుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ప్లేస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సెంటర్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సెంటర్స్ అనేది ఇక్కడ మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు దగ్గరలో ఉన్న సెంటర్స్ ఉంటే అదైతే మీరు ఇక్కడ మీరు చూసి అయితే చేసుకోవచ్చు. బెంగళూరు ఒకటి మనకు దగ్గరగా అయితే ఉంటుంది. అయితే బెంగళూరు అని మీరైతే సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే యూస్ఫుల్గా అయితే ఉంటుంది, దగ్గరలో ఉంటుంది కాబట్టి. తర్వాత ప్లేస్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫీజు అయితే అడగడం అయితే జరుగుతుందండి. ఆ ఫీజు అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆ ఇయర్ బై టిక్ అనేది ఇక్కడ చేసిన తర్వాత పెన్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మీరు పేమెంట్ అనేది ఎంత చేయాలో అనేది ఇక్కడైతే రావడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే పేమెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, పేటిఎం అదేవిధంగా వ్యాలెట్ నుంచి అయితే కూడా మీరు పే అనేది చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఏటీఎం కార్డు యూజ్ చేసి పే అనేది చేయొచ్చు అండి. ఫస్ట్ మీ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఎక్స్పైర్ డేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సివివి నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ లేకపోతే ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత పే బై అనేది ఇక్కడ టిక్ అనేది చేసిన తర్వాత మేక్ పేమెంట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీ పేమెంట్ అనేది కన్ఫామ్ అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మీరు ఇంతటితో మీ ఫామ్ అనేది కూడా కంప్లీట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత చేస్తే మీ ఫామ్ కూడా డౌన్లోడ్ అనేది చేసి పెట్టుకోవచ్చు. మీరు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.